తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపల్ పరిధిలో ఉన్న గండిపేటలో అత్యంత ప్రకృతి వాతావరణంలో ఆధ్యాత్మిక చింతనతో కూడిన చారిత్రాత్మకమైన విశేషమైన ప్రదేశంలో వేంచేసిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీప భవిష్యత్తులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లనున్నది. ఎందుకంటే ఈ ఆలయం వెలిసిన గండిపేట చెరువుకు ఆనుకొని ఉన్న ప్రదేశం ఎంతో ప్రాశస్త్యమైనది అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పండిత పామరులు కూడా ఇదే అంశాన్ని తేటతెల్లం చేస్తున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన దశమి ఉదయం 11:42 మృగశిర నక్షత్ర వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్య విగ్రహ యంత్ర ప్రతిష్ఠ మహోత్సవం జరిగిన నేపథ్యంలో భక్త జనరంజకంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. వాస్తవానికి ఈ విగ్రహ ప్రతిష్ఠ ఆచార్యులుగా బ్రహ్మశ్రీ కాండాడై కౌస్తభ ఆచార్యులు మరియు బ్రహ్మశ్రీ భార్గవ శర్మ వ్యవహరించడం జరిగింది. ఈ ఆలయానికి ఆలయ ప్రధాన ఆచార్యులుగా వెంకట శర్మ ఉన్నారు. ఇప్పటికే సాయిబాబా ఆలయం మరియు శివాలయం వంటి ప్రతిష్టాత్మకంగా ఆలయాలను భక్తజన కోటికి ఆ దైవ సమానులకు అంకితం చేసిన ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కంచర్ల సంతోష్ రెడ్డి మరియు ఆలయ కార్యదర్శి డి సుధాకర్ మరియు కార్యవర్గ సభ్యులను పలువురు ప్రముఖులు మరియు భక్తులు మరియు ప్రజానీకం అభినందించడం జరిగింది. అనేక పర్వతాల్లో మంచి క్షేత్రాల్లో తులసి చెట్టు యొక్క మొదట్లో రావి చెట్టు మర్రి చెట్టు ఇత్యాది వృక్షముల యొక్క మొదట్లో ఉండేటువంటి మట్టితో, అదేవిధంగా అనేక రకములైనటువంటి చెట్ల బెరడులు మర్రి చెట్టు, రావి చెట్టు, మేడి చెట్టు, జూబీ ఇత్యాది యజ్ఞ వృక్షాలు ఏవైతే ఉంటాయో వాటి చెట్టు ఉండేటువంటి బెరడులు, అదేవిధంగా వివిధ రకాల ఆకులు, ఇక్కడ ఈ విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో మీకు ఎట్లా ఆకులు చాలా బాగుంది. తిరుపతిలో చాలా బాగుంది, ప్రశాంతంగా గండిపేట చెరువు పక్కన ఆ దోషాలను పోవడానికి గాను అందరూ రావాలి, అందరూ దర్శించుకోవాలి, అందరూ హెచ్చు తక్కువ అన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ టెంపుల్ ఇక్కడ ప్రతిష్ఠించే ముందు అంత ముందు ఎట్లా అనిపించింది వాతావరణం? దోషం ఉంటుంది, అటువంటి దోషాలన్నీ కూడా పూర్తి చేయడానికి గాను అవన్నీ కూడా పోవడానికి సాక్షాత్తు భగవంతుడి యొక్క నామం చేత 108 సార్లు జమ్మి ఆకుతో వారికి హోమం ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా విస్తరించే కార్యక్రమం ఈ కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయి. 10:30-11 సమయంలో స్వామివారికి అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. భక్తులందరూ కూడా